అభిమాన జనసందోహం అంట. చాలా రోజుల తర్వాత రాజకీయాల్లో మిత్రులారా, ఈ తెలంగాణ కావచ్చు, ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాష్ట్ర రాజకీయాలల్లో మామూలుగా అయితే గతంలో సినిమా హీరోలకు చాలామంది అభిమాన సంఘాలు ఫ్యాన్స్ ఉండేది. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు యాక్టివ్గా రాజకీయాల్లోకి వచ్చిండో అప్పటి నుంచి చాలామంది యువత రాజకీయ నాయకులనే తమ అభిమాన హీరోలుగా వర్ణించుకునే పరిస్థితి వచ్చింది. మనం చూసుకున్నట్లయితే నేను గత 10 ఏళ్ళుగా చూస్తున్నా, చాలా దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారిని గమనిస్తున్నా. రోజుకు కొన్ని వందల మంది కార్యకర్తలు, చిన్న చిన్న నాయకులు వస్తే కూడా అందరితో ఫోటోలు దిగి పంపించే ప్రయత్నం చేస్తుంటాడు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ సాంప్రదాయం అట్లనే కొనసాగుతుండదు. కొన్ని వందల మంది రోజు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వస్తారు, కొన్ని వందల మందిని కలుస్తాడు, ఫోటోలు దిగుతాడు, సెల్ఫీలు దిగుతాడు. ఈ ట్రెండ్తోనే రేవంత్ రెడ్డి గారు చాలా స్వల్ప కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడని మాత్రం చెప్పొచ్చు. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు మామూలుగానే ఎమ్మెల్యేలకు కాదా మంత్రులకే దొరకకుండే. పక్కనే మా దగ్గర యానగుందే మాణిక అమ్మవారు అని అమ్మవారు ఉండేది. ఆ అమ్మవారు కూడా అమాసకు పుణ్యానికి బయటకు వచ్చేది, కానీ ఈ దొర 6 నెలలకు ఒకరోజు కూడా బయటకు వచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కోటల్ని బద్దలు కొట్టి ఆయన అధికారాన్ని దూరం చేసి ఫామ్ హౌస్కు పరిమితం చేసిండు కదా, ఈ 10 ఏళ్ళు, ఈ ఒక 2 ఏళ్ళు 12 ఏళ్ళ తర్వాత ప్రజలు గుర్తుకొచ్చి నందినగర్లో వచ్చి ఒక సింహాసనం వేసుకొని, ఇక నేను రాజుని, నేను ఒక దేవుణ్ణి, నేను అదేదో అంటారు చూడు దైవాంశ సంభూతుణ్ణి, మీరు నా పక్కన వచ్చి సెల్ఫీలు దిగిపోండి అని ఇట్లా మంచిగా ఇట్లా ఉత్సాహ విగ్రహం లాగా కూర్చున్నాడు. మీకు నేను చూపిస్తా. ఇక ఆయన దగ్గర పోయి ఒక్కొక్కరు ఇట్లా బానిసలారాలు లేండిరా అని ఒక పాట ఉంది కదా, ఈ బాంచన్ బతుకులు వద్దని ఉంది కదా, ఇవి అందరు ఒక్కొక్కరు వచ్చి సెల్ఫీలు దిగిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు కాక మంత్రులకి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యనోడు ఇవాళ కార్యకర్తలతో ఫోటోలకి పోజులు ఇస్తున్నాడంట. ఏమి రేవంత్ అన్న యశోంటోని ఎట్లా చేసినావే అన్న, తెలంగాణ కేసీఆర్ బాబానంట, తెలంగాణ కేసీఆర్ బాబానంట. చూడండి ఎట్లున్నదిగో, ఇట్లా ఒక్కొక్కరిని నందినగర్లో ఉన్నటువంటి ఇట్లా అయ్యగారు ఇట్లా కూర్చుంటే ఒక్కొక్కరు వచ్చి ఇట్లా దర్శనం చేసుకుంటా సాష్టాంగ నమస్కారం చేయండి, సిగ్గు వస్తుంది కనీసం. ఆయన గారు ఇట్లా కూర్చొని ఒక్కొక్కరు వస్తే ఇక మొత్తం ఇట్లా దండం పెట్టుకొని, దండము మాదిన బంధులకు మహనీయుల్లారా అని ఒక పాట ఉన్నది. ఇట్లా ఆయన గారు కూర్చుంటే ఇన్ని రోజులకు ఇట్లా దర్శన భాగ్యం కలిగింది అన్నట్ల, పునర్దర్శన ప్రాప్తిరస్తా అని ఏదో అంటారు కదా. ఇట్లా కొన్ని వందల మందిని వాళ్ళే పిలిపించుకొని ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉన్నది, అయ్యగారు అందుబాటులో ఉంటారు, తిరుమల కోకుండి, తిరుపతి కోకుండి, యాదగిరిగుట్ట కోకుండి, నందినగర్ రాణి సరిపోతుంది అని చెప్పి ఇదన్నీ ఇట్లా డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి పోయి ఎందుకన్నా వైకుంఠ ఏకాదశి రోజు పెట్టుకున్నాడు. బాబా అవతారం కాషాయ వస్త్రాలు ఎసిట్ అయిపోతుంది తెల్ల బాబా అన్నట్ల కల్వకుంట్ల బాబా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. యానగుందే అని ఉంటుంది మాకు పక్కనే, అమ్మవారు కూడా కరాచలనం కూడా లేదు, కరాచరణం లేదేం లేదు. ఇట్లా మంచిగా కూర్చుంటాడు, వాళ్ళే వచ్చి పక్కన నిలబడి ఫోటో దిగి వెళ్ళిపోలే. ఇక అభిమానుల భక్త జన సందోహానికి పోటీ వెళ్ళింది అని ఒకడు రకరకాల కథనాలు అందులో ఆ పేపర్లో చూస్తే, ఆ చిత్తి పేపర్ ఉంటుంది కదా, సాధించిన పో ఒక్కొక్క జన్మ పావనం అయిపోతున్నది. మెయిన్ నాయకులకు లేచి నిలబడి మంచిగా సెల్ఫీలు దిగుతున్నాడు, కానీ సాధారణ కార్యకర్తలు ఎవరన్నా వస్తే కింద ఓట్లేసి గెలిపిస్తారు చూడు, పరిస్థితి చూడు ఎట్లా ఓట్లేసి గెలిపించిన వాళ్ళని మాత్రము ఇట్లా మంచిగా కూర్చుంటే బాబా పక్కన పోయి మనము ఇట్లా సెల్ఫీ దిగి వస్తాం కదా, అట్లా. ఇదంతా కాదు కేసీఆర్తో కాదు, కానీ తిప్పలు కేటీఆర్ మస్తు పైసలు ఉన్నాయి. సేమ్ మీ అప్పలాగా ఒక మైనప్ బొమ్మ తయారు చెప్పి చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కావాలంటే మేము కూడా చెప్తాం ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని. అక్కడ కూర్చునేటట్టు నందినగర్లో ఫామ్ హౌస్ బయట, అరే ఇది అచ్చం యాక్టివ్ మనిషి ఎట్లా అయితే ఉంటాడో జీవం పోసిన మనిషిలాగా వాళ్ళు తయారు చేస్తారు, అటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. అటువంటిది ఒకరు తీసుకొని వచ్చి పెట్టి మా అప్ప రోజు దిగుతుండ అని చెప్పి ఇట్లా అధికారం పోతే తప్ప ప్రజలు, సాధారణమైనటువంటి ప్రజలు ఎవడు గుర్తుకు రాలేడు అన్నట్ల. అధికారం ఉన్నప్పుడు ఇక ఎవరికి దొరికేదే లేదు అన్న, ఐఏఎస్ ఆఫీసర్లకు దొరికేది లేదు, ఐపీఎస్ ఆఫీసర్లకు దొరికేది లేదు, సిఎస్కు దొరికేది లేదు, మంత్రులకు దొరికేది లేదు, ఎమ్మెల్యేలకు దొరికేది లేదు, ఎంపీలకు దొరికేది లేదు, ఇక సాధారణ ప్రజలను అయితే తిరిగి కూడా చూసేది లేదు. ఒక్కసారి
అధికారం నుంచి దూరం అయిన తర్వాత ఇట్లా మళ్ళీ మొత్తం ప్రజలు పబ్లిక్ జనాలు మొత్తం ఇట్లా ఇక జనసందోహం అంట ఇట్లా ఒక పెద్ద ఒకటి ఏంటి నందినార్లు ఆయన మేడకు ఇట్లా ఒకటి పెట్టి కిందికి మీనికి జనాలను నిలబెట్టి ఇట్లా మొత్తం డ్రామా వేసి అభిమాన జనసందోహం అంట. ఏం అభిమానము, ఎందుకు అభిమానము? 8 లక్షల కోట్లు దోసుక తిన్నందుక, ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పులు చేసినందుక? కనీసం సిగ్గు అనిపించాలే నీకు కేసీఆర్? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు జనసామాన్యం తరలి రావడంతో హైదరాబాద్ నందినగర్ వీధులు కిక్కిరిసిపోయాయట. చాలా కాలం తర్వాత ఆయన అభిమానులను కేసీఆర్ నేరుగా కలుసుకున్నారు. వీధులన్నీ కిక్కిరిసిపోయినాయంట. తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా కూడా ఎక్కడ నందినగర్లో కిక్కిరిసిపోయినాయని రాసిండు. సిగ్గుండాలి. పోయి వైకుంఠ ఏకాదశి రోజు ఎందుకు పెట్టుకున్నావు కేసీఆర్? ఒట్టి రోజు పెట్టుకోవచ్చు కదా. అంటే నువ్వు కూడా ఒక దైవం వా అట్లా అనుకున్నాలేమో ప్రజలు. కిక్కిరిసిపోయినాయంట మొత్తం. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. దొడ్ల నరసింహులు అనే ఉద్యమం అందరినీ ఆప్యాయంగా పలకరించినట్టు ఇలా నేను చెప్తా. అసలు కదలకుండా మెదలకుండా ఇట్లా కూర్చున్నాడు. వాళ్ళే వచ్చి పక్కన ఇట్లా నిలబడి ఒక్కొక్కడు ఒక వినాయంతో ఫోటోలు దిగిపోతున్నారు. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించిండ్రంట. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వట్లేదు, చేతిలో చేయట్లేదు. ఎవరిని పలకరించిండు? ఇంత చిల్లర రాతలు దొంగ రాతలు రాస్తారు కనబడుతుందాడా? దొడ్ల నరసింహులు అనే ఉద్యమకారుడు భార్యతో కలిసి వచ్చి తమ పాపకు పేరు పెట్టాలని కోరుతూ కేసీఆర్ చేతిలో పెట్టిండట. సుమన్ అని కేసీఆర్ నామకరణం చేయడంతో వారు ఆనందంతో ఉప్పొంగిపోయారట. సరే అది అభిమాన నాయకుడు, సరే వాళ్ళ కర్మ వాళ్ళు ఇస్తారు. ఇట్లా మొత్తము దొరల పాలన రాజుల పాలన నడుస్తున్నదని మాత్రం చెప్పొద్దు. ప్రజాస్వామ్యం ఇది, రాజరికం కాదు. దొర అందుబాటులో ఉండాలని మేము కూడా కోరుకుంటాము, అసెంబ్లీకి రావాలని కోరుకుంటాము, ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటాము. కానీ అవన్నీ ఏవి కాకుండా ఇక నేను ప్రజల్లోకి వచ్చినా ఇక నేను కూడా నిరూపించుకునే ప్రయత్నం చేస్తా అంటే అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారిని చూసి ట్రెండ్ సెట్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఫాలో కాడు, ట్రెండ్ సెట్టర్. ఈ రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, దేశ రాజకీయాల్లో కానీ రాజకీయాలని యువతకు రాజకీయాల వైపు మళ్ళే విధంగా ఎంకరేజ్ చేయడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. అంతకుముందు ఎవరు రాజకీయాలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఈరోజు ప్రతి ఊళ్ళో 20 మంది లీడర్లు తయారైనారంటే దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. ఆ రకంగా ఎంకరేజ్ చేసిండు, యువత రాజకీయాలకు రావాలని చూసిండు. ఇప్పటికీ ప్రతి విలేజ్ లో ఒక 50 మందిని గుర్తుపడతారు. అవును, మినిమం ఒక 20 మెంబర్స్ అయితే గుర్తుపడతారు. కేసీఆర్ కు పేరు పెట్టి పిలుస్తారు. కేసీఆర్ కు 117 మంది ఎమ్మెల్యేలు కూడా గుర్తున్నారు. అరే నేను ఎమ్మెల్యే సార్ నేను ఇట్లా అని చెప్పుకున్న పరిస్థితి ఆయనకు. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. రాష్ట్ర ప్రతి విలేజ్ లో ఎక్కడైనా పోయినప్పుడు కూడా ఏదో ఎమ్మెల్యే పేరు, ఎంపీ పేరు, మంత్రి పేరు చెప్పాడు. ఫలానా ఇప్పుడు మొన్న మన కోసిగిల మన సందుల రాముల తమ్ముని కోడలు అని చెప్తున్నాడు. అంటే 10 ఏళ్ల కింద సర్పంచ్ అయినా 15 ఏళ్ల కింద సర్పంచ్ అయినటువంటి వ్యక్తి. అంటే చెప్తున్నా చిన్న కార్యకర్తను కూడా చిన్న కార్యకర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అట్లా గుర్తుపడతాడు. కేసీఆర్ కూడా పెద్ద నాయకులు వచ్చినప్పుడు మంచిగా లేచి నిలబడి కరచాలనం చేసి ఫోటోలు దిగుతున్నాడు. సాధారణ కార్యకర్తలు పోతే కుర్చీలకు వెళ్ళి కూడా లేవట్లేదు దొర. పెద్దోళ్ళు రోజు వచ్చేటోళ్ళు దొర, చిన్నోళ్ళని గుర్తించు. కాబట్టి ఇకనైనటువంటి అహంకారం మానుకుంటే బాగుంటుందని మరొకసారి కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి SN టీవీ. సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.